1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రశాస్త్ర పండితులు దత్తాత్రేయ శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. నమస్కారం. అభ్యంగన స్నానం అంటే నగ్నంగా స్నానం. ఈ అభ్యంగన స్నానం అనేది చెయ్యొచ్చా, చెయ్యకూడదా? ఒకవేళ అలాగ నగ్నంగా స్నానం చెయ్యాలి అంటే ఎలాంటి నియమాలు పాటించాలి? ఇంకొకటి ఏంటంటే రాత్రిపూట్ల ఆలస్యంగా స్నానం చేస్తారు, అది కూడా చెయ్యొచ్చా, చెయ్యకూడదా? అసలు ఈ అభ్యంగన స్నానం ఎలా చేయాలి? స్నానాలు 3 రకాలు. ఈ అభ్యంగన స్నానం అనేటటువంటిది అనగా శరీరం మీద వస్త్రం లేకుండా స్నానం చేయి అనేది నిషిద్ధం. మన ధర్మశాస్త్ర సాంప్రదాయ ప్రకారంగా నిషిద్ధం. స్త్రీలైనా సరే పురుషులైనా సరే చేయకూడదు, అలా నగ్నంగా స్నానం చేయకూడదు. చేస్తే ఏమవుతుంది? చేస్తే దారిద్ర్యం వాడిని పట్టి పీడిస్తుంది. కొన్ని రాత్రిపూట కానివ్వండి, పగటిపూట కానీ, సూర్యోదయాత్పూర్వం కానివ్వండి, కొన్ని శక్తులు ఉంటాయి. అంటే చెడు చేసేటటువంటి శక్తులు, శరీరాన్ని పట్టి పీడించే శక్తులు కొన్ని. ఆ శరీరాన్ని పట్టి పీడించేటటువంటి శక్తులు ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ దానికి వారిని ఎప్పుడు పట్టుకుందామా అని ఎదురు చూస్తూ వారి వెంటే తిరుగుతూ ఉంటాయి. అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ లాంటిది అనుకుందాం. ఎప్పుడెప్పుడు వారిని పట్టుకునే అవకాశం ఉంటుంది అంటే శరీరం మీద వస్త్రం లేనప్పుడు, స్త్రీలు కానీ పురుషులు కానీ అయితే జుట్టు విరబూసుకున్నప్పుడు. ఈ 2 కారణాల్లోనూ అవి ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ అనేది స్త్రీలను కానీ పురుషులను కానీ పట్టుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఆ కారణంగా స్నానం చేసేటప్పుడు స్త్రీలు కానీ పురుషులు కానీ ఒంటి మీద వస్త్రం లేకుండా స్నానం చేయకూడదు. దారిద్ర్యం పడుతుంది, అలాగే ఈ నెగిటివ్ ఎనర్జీ కూడా పడుతుంది. రెండవది ఏంటి? జుట్టు విరబోసుకుని ఎప్పుడూ కూడా ఉండకూడదు. స్నానం అయిపోయిన వెంటనే స్నానం చేసిన వెంటనే ముడి పెట్టుకునేవి. ఇదివరకు పిడప అని పెట్టుకునేవారు, తలకి గుడ్డ అది కట్టుకుని వెంటనే ముడి వేసేసుకోవాలి. ముడి వేసుకుని కాసేపు అయిన తర్వాత, ఆరిన తర్వాత అప్పుడు జడ వేసుకోవాలి. వెంటనే అది రెడీగా ఉంటుందన్నమాట నెగిటివ్ ఎనర్జీ. స్నానం అయిపోయిన వెంటనే ఎప్పుడైతే ఈ శరీరాన్ని పట్టుకోవడానికి, జుట్టును పట్టుకోవడానికి రెడీగా ఉంటుంది. మనం ఆ నియమాలు పాటించలేదనుకోండి, ఖచ్చితంగా అది వెంటనే మనలోకి ప్రవేశించేస్తుంది. రాత్రిపూట అంటే స్నానం ఎప్పుడెప్పుడు చేయాలి? త్రికాల స్నానాలు చెప్పారు. త్రికాల స్నానం అంటే ఏంటి? సూర్యోదయానికి ముందు స్నానం చేయాలి, మధ్యాహ్నం భోజనానికి ముందు స్నానం చేయాలి, అలాగే సూర్యాస్తమయం అయ్యాక స్నానం చేయాలి. ఈ 3 స్నానాలు చెప్పారు త్రికాల స్నానం. రాత్రివేళ స్నానం చెప్పలేదు. ఒకవేళ రాత్రివేళ స్నానం చేయాలి అంటే పూర్తిగా రాత్రి రాకముందు, పూర్తి రాత్రి ఎప్పుడు వస్తుంది? 9 తర్వాత పూర్తి రాత్రి ప్రారంభం అయిపోతుంది. కాబట్టి 9 లోపే స్నానం చేయాలి తప్ప అది కూడా తలస్నానం చేయకూడదు. తలస్నానం అనేది అస్సలు చేయకూడదు. 9 లోపే స్నానం చేయాలి. ఈ స్నానాలు వాళ్ళకి శ్రేయస్సును కలిగిస్తాయి. ఈ సమయంలో కాకుండా తదుపరి సమయాల్లో వాళ్ళు ఎప్పుడు చేసినా సరే ఆ స్నానం వల్ల వాడికి దారిద్ర్యం పడుతుంది. ఇంకోటి కూడా సందర్భం వచ్చింది కాబట్టి నేను విషయం చెప్తాను. ఈ స్నానాల్లో దేవాలయాలకి పూజలకి వెళుతూ ఉంటాం, తలస్నానం చేస్తాం. అసలు ఈ తలస్నానం ఏంటి, ఎప్పుడు చెయ్యాలి, స్నానాలు ఏ రోజు ఏం చెయ్యాలి ఏంటి అనేటట్టు. తలస్నానం అనేటటువంటిది స్త్రీలకి ప్రతిరోజు చేయమని శాస్త్రం లేదు. స్త్రీ ఎప్పుడూ కూడా పవిత్రురాలు. కేవలం పసుపు నీళ్లు చల్లుకుంటే సరిపోతుంది నెత్తి మీద. ఏ కారణంగా అయినా సరే అంటూ ముట్టు మైలు ఉన్నప్పుడు మాత్రం అవి అయిపోయిన తర్వాత తలస్నానం చేయాలి స్త్రీ ఖచ్చితంగా. మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా సరే భర్తతో కూడి వ్రతం, నిత్య పూజకి తలస్నానం అవసరం లేదు. భర్తతో కూడి వ్రతం చేసేటటువంటి రోజున తలస్నానం చేయాలి. భర్తతో కూడి వ్రతం, ఇప్పుడు సత్యనావ్రతాలు, కేదారేశ్వర వ్రతాలు అలాంటి వ్రతం చేసుకుంటాం, వరలక్ష్మి వ్రతాలు వ్రతం చేసుకుంటాం. ఆ వ్రతం చేసుకునే రోజున అంటే విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు, నిత్య కార్యక్రమాలు కాకుండా విశేష పూజా కార్యక్రమాలు చేసుకున్నప్పుడు మాత్రం తలస్నానం అనేది చేయాలి. ఈ మిగిలిన వారాలలో రోజుల్లో నిత్యం తలస్నానం చేసేవాడికి ఆ రోజే చేయాలి, ఈ రోజు చేయకూడదు అనేటువంటి నియమం లేదు. ఎక్కువ తలస్నానం అనేటటువంటిది సోమవారం కానీ, ఆదివారం కానీ, శుక్రవారం కానీ, ఈ 3 రోజుల్లో పురుషులు కానీ స్త్రీలు కానీ చేస్తే మంచి శుభం కలుగుతుంది, వారికి ఆయుష్షు వర్చస్సు కలుగుతుంది. ఇంకా మిగిలిన రోజుల్లో వారి యొక్క వెసులుబాటును బట్టి వాస్తవంగా మిగిలిన రోజుల్లో అసలు లెక్క ప్రకారంగా రోజు చెయ్యాలి. ఇవన్నీ కూడా ఇది ఎక్కడా శాస్త్రంలోనూ ఎక్కడా లేదు రోజు చెయ్యాలా చేయకూడదు. పూర్వం ఇప్పుడంటే ఇంట్లో మనకి షవర్ బాత్రూములు ఉన్నాయి కాబట్టి తలస్నానం చేయాలా వద్దా అని అడుగుతున్నాం. పూర్వం తటాకాల దగ్గరికి వెళ్ళేవారు, చెరువుల్లోకి స్నానాలకు వెళ్ళేవారు, అలాగే నదుల్లోకి సముద్రాల్లోకి స్నానాలకు వెళ్ళేవారు. ఖచ్చితంగా స్నానము అంటే నగసిక పర్యంతము మన
మన జుట్టు కొస కూడా తడవాలి, తడిస్తేనే స్నానం అయినట్టు లెక్క. ఏది తడవపోయినా స్నానం అయినట్టు కాదు. అది లెక్క పూర్వం నదుల్లోకి వాటికి వెళ్ళి స్నానాలు చేసేవారు. ఇప్పుడు ఏమవుతుంది, అసలు స్నానం అలాగే చేయాలి. బాత్రూముల్లో బకెట్లో నీళ్లు పట్టుకుని ఎప్పుడో మోటార్ వేసుకుని ట్యాంకుల్లో పట్టుకుని నీళ్లు చేసేది స్నానం కాదు, అది పనికిరాదు. కనీసం కూప స్నానం అయినా చేయాలి. కూప స్నానం అంటే ఏంటి, బావి. ఎందుకంటే అక్కడికక్కడ ఊరతాయి కాబట్టి. లేదు ఆ వెసులుబాటు కూడా లేదనుకోండి, మోటార్ వేసుకుని అప్పటికప్పుడు మోటార్లో వచ్చే నీళ్లతోటే చెయ్యాలి. అంతేగాని రాత్రి పట్టుకుని గీజలు వేసుకుని ఆ నీళ్లు ఈ నీళ్లు స్నానం చేస్తే అది స్నాన ఫలితం ఉండదు. కాబట్టి మనం ఆ స్నానాలు ఈ విధంగా ఆచరించాలి. రెండవది, చాలామంది ఏం చేస్తారు, ఓపిక లేదు, రోజు పూజ చేసుకోవాలి, ఒంట్లో బాగోట్లేదు, తల స్నానం చేయడానికి వీలు లేదు, ఆరోగ్యం సరిగ్గా ఉండదు. వాళ్ళు ఏం చెయ్యాలి, వాళ్ళు వ్రతం చేసినా పూజ చేసినా ఏం చేసినా సరే వాళ్ళు ఏం చేయాలంటే పసుపు నీళ్లు, మగవాళ్ళైతే విభూది నీళ్లు, ఆడవారైతే పసుపు నీళ్లు నెత్తి మీద చల్లుకుని వారు ఒంటికి స్నానం చేస్తే తల స్నానం చేసినటువంటి ఫలితం వాళ్ళకు వస్తుంది. మగవాళ్ళు విభూది నీళ్లు, ఆడవాళ్ళు పసుపు నీళ్లు. అసలు ఆ స్నానం చేసే వీలు కూడా లేదు, ఒంటికి స్నానం చేసే వీలు కూడా లేదు. మంచం మీద ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అతపా స్నానం. ఏం చెయ్యాలి, సూర్యుడు ముందుకెళ్ళి సూర్యోదయం అయ్యే వేళ సూర్యుడిని చూసి నమస్కారం చేస్తే సూర్యకిరణాలే స్నానం అన్నమాట వాళ్ళకి, ఆ వేడి. వాళ్ళు కూడా చక్కగా పూజా పునస్కారాలు లాంటివి చేసుకోవచ్చు. అంటే నామ జపం చెయ్యాలన్నా కాసేపు రామ రామ కృష్ణ కృష్ణ అనుకుని చెమ్ము నీళ్లు పోసుకోకుండా ఏం దేవుణ్ణి ఏం పలుకుతాం అని అనుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు, స్నానం చేయలేనటువంటి వాళ్ళు ఏం చేయాలంటే సూర్యుడికి ఎదురుగుండా నిలబడితే సూర్యుడి యొక్క కిరణాల వల్ల ఈ శరీరం పవిత్రం అవుతుంది. దాన్ని అతపా స్నానం అంటారు. ఆ స్నానం చేసుకుని తర్వాత నామస్మరణ, చిన్న చిన్న జపాలు లాంటివి అలాంటివి చేసుకోవడానికి స్నానాల్లో విధానం ఇది. ఈ ప్రకారంగా చేస్తే అంతా శుభం కలుగు. మరి ఇన్ని స్నానాలు ఉన్నాయి కదా గురుగారు, అసలు స్నానం చేసేటప్పుడు ఏమన్నా మళ్ళీ ఒక నియమం ఏమన్నా ఉంటుందా? స్నానం చేసేటప్పుడు నియమం అంటే అమ్మా, శాస్త్రం చెప్పిన నియమం ఏంటంటే ముందు పాదాల దగ్గర నుంచి తడుపుకోమని చెప్పారు. డైరెక్ట్ పోసుకోవద్దు. నెత్తి మీద ముందు ఎప్పుడూ నెత్తి మీద పోసుకో, ముందు పాదాలు పోవు, కాళ్ళు కడుపుకోవాలి. కాళ్ళ తర్వాత నడుం మీద, నడుం తర్వాత ఒంటి మీద పోసుకోవాలి, భుజాల మీద, తర్వాత అప్పుడు ఆఖరిలో నెత్తి మీద పోసుకోవాలి. ఎందుకు? ఇది ఒక శాస్త్రం, వేదంలోను శాస్త్రంలోను చెప్పినటువంటి నియమమేది. ఎందుకు చేయాలి? సైంటిఫిక్ పరంగా మన శరీరంలో అనేకమైనటువంటి నాడులు చైతన్యంగా ఉంటాయి. చాలా మంది మనం చూస్తూ ఉంటాం, బాత్రూంలో స్నానం చేసేటటువంటి వాళ్ళు సడన్ గా ఉన్నటువంటి పడిపోతూ ఉంటారు, కళ్ళు తిరిగి తల తిరిగి పడిపోతూ ఉంటారు. దానికి నియమం ఏమిటయ్యా అంటే, అలా ఎందుకు జరుగుతుందయ్యా అంటే, వెంటనే నీళ్లు తీసి నెత్తి మీద పోసుకోవటం వల్ల తలలో మెదడులో ఈ చల్లదనానికి, ఈ నీటి యొక్క దీనికి మెదడులో ఉండేటటువంటి నరాలు స్తబ్దైపోతాయి, కాసేపు చలించటం మానేస్తాయి. ఆ కారణంగా వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోవడం, తల తిరిగి పడిపోవడం జరుగుతుంది. అయితే అందుకని శాస్త్రం ఏం చెప్పిందయ్యా అంటే, ముందు కాళ్ళ మీద పోసుకోమన్నాడు. ఒకవేళ వేడి నీళ్ళే అనుకోండి, తల మీద పోసుకుంటే ఒళ్ళు కాలుతుంది. కాళ్ళు కొంత వేడిని గ్రహించగలవు కాబట్టి కాళ్ళ మీద పోసుకుంటే ఆ వేడి ఎంత ఉందనేది కూడా చూసుకుని కాళ్ళ మీద, ఒంటి మీద పోసుకుని తర్వాత నెత్తి మీద పోసుకోమని చెప్పి. అలాగే చన్నీళ్లు చేసినా సరే ముందు కాళ్ళ మీద పోసుకోవడం వల్ల మనం ఎక్కడ నీళ్లు పోసుకున్నా సరే ఆ ప్రదేశంలో ఉన్నటువంటి నరాలు కాసేపు చైతన్యంగా ఉండవు, స్తబ్దుగా అయిపోతాయి, కాసేపు అచేతనం అయిపోతాయి. ముందు కాళ్ళ మీద పోసుకుంటారు, తర్వాత ఒంటి మీద పోసుకోవడం వల్ల ఏమవుతుంది, ఈ నరాల యొక్క ఇదంతా ఇలా వచ్చి ఈ మెదడుకి యొక్క నరాలకి ఈ శక్తి అంతా వెళుతుంది. అప్పుడు మనం స్నానం చేయడానికి ప్రిపేర్డ్ అవుతుంది మైండ్. ఎప్పుడైతే మైండ్ ప్రిపేర్డ్ అవుతుందో అప్పుడు మనం ఏ పని చేసినా సరే ఏమీ కాదు. తర్వాత ఇప్పుడు ఒంటి మీద పోసుకుని ఇదంతా చేయడం వల్ల ఆఖరిలో నెత్తి మీద చేయడం వల్ల ఏమవుతుంది, ఈ నరాలు సంకోచ వ్యాకోచాలు చెంది వాడికి బాత్రూముల్లో పడిపోవడం అలాంటివి ఏమీ లేకుండా ఉంటాయి. అందుకనే ఇప్పుడు సముద్ర స్నానము, నదీ స్నానం, తటాక స్నానం అని పెట్టింది ఎందుకయ్యా అంటే, నదిలోకి వెళ్ళామనుకోండి ముందు తల తడవదు కదా, కళ్ళే తడుస్తాయి. అది సాంప్రదాయం పెట్టింది అందుకు, సైన్స్ అది. ఆ ప్రకారంగా స్నానం చేయడం వల్ల కూడా ఆరోగ్యాలు ఉంటాయి. రోజు నెత్తి మీద నీళ్లు పోసేసుకునేవాడు ఉంటాడు అనుకోండి, వాడికి ఖచ్చితంగా మెదడులో క్లాట్ వస్తుంది. రోజు తల మీద, ఒంటి మీద ముందు పోసుకోకుండా తల మీద పోసుకునేవాడు కొంతకాలం తర్వాత, 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత వాడికి క్లాట్ వస్తుంది, బ్లడ్ లో న్యూరో ప్రాబ్లం వస్తుంది, వాడికి మెదడుకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. ఆ కారణంగా కూడా నెత్తి మీద వెంటనే, అది నియమం. కాబట్టి ముందు కాళ్ళ మీద పోసుకోవాలి, తర్వాత ఒంటి మీద పోసుకోవాలి, తర్వాతే నెత్తి మీద పోసుకోవాలి, అది విధానం. ఇది చేసేటప్పుడు గంగాది పంచనదుల్ని స్మరించాలి. గంగేచి యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ సరధింకురు అని గంగాది పంచనదుల్ని కూడా స్మరించి నమస్కారం చేసి, అమ్మ తెలుసో తెలియకో కలియుగ ప్రభావం తప్పట్లేదు, ఎన్నో కొన్ని తెలుసో తెలియకో కొన్ని పాపాలు చేస్తాం, ఆ పాపాలు కనుక ఈ శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండి ఆ పాపకర్మలు నన్ను ఇబ్బంది పెట్టకుండా
ఈ శరీరం మీద నా ఒంటి మీద ఉన్న సబ్బు ఇట్లా రుద్దుకుంటే మట్టి ఎలాగైతే పోతుందో, నీ జలం యొక్క పవిత్రం వల్ల నువ్వు నీరు స్వరూపంలో నువ్వు గంగాదేవి నువ్వు ఉన్నావు కాబట్టి నా శరీరంలో ఉన్నటువంటి ఆ పాపకర్మలను కూడా ఆ సబ్బు మరక పోయినట్టుగా, ఆ శరీరం మీద ఉన్న మట్టి పోయినట్టుగా నాలో ఉన్నటువంటి ఆ మరక కూడా తొలగించుతుంది అని నమస్కారం చేసుకుని స్నానం చేయాలి. అది విధానం. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్వస్తి.